హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివప్రియ. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి సాయంత్రం టీ టైంలో తీసుకునే బెస్ట్ స్నాక్ రెసిపీ పల్లి పకోడా. మరి క్రిస్పీగా, క్రంచీగా బయట అమ్మే పల్లి పకోడా లాగా మనం ఇంట్లోనే చాలా క్రిస్పీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్‌తో చేసుకుంటే పర్ఫెక్ట్ పల్లి పకోడా రెడీ. మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక 300 గ్రామ్స్ పల్లీలను తీసుకుందామండి. ఇందులో ఒక పావు కప్పు శనగపిండి, ఒక పావు కప్పు బియ్యపిండి లేకపోతే గనక దాని ప్లేస్‌లో మీరు కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు. కారం ఒక 1 స్పూన్ వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా ఒక అర స్పూన్ గరం మసాలా, జీలకర్ర పొడి ఒక అర స్పూను, వేయించిన జీలకర్ర పొడి ఒక అర స్పూను. కావాలంటే ఇందులో మనం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. కొంచెం స్పైసీనెస్ రావడం కోసం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీకు అవసరం లేకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం. తర్వాత కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం వేసిన మసాలాలు బాగా వాటికి పట్టేటట్టు ముందుగా బాగా మిక్స్ చేసుకుందామండి. తర్వాత వాటర్ అనేది ఒక్కటేసారి అందులో పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ చేతిలో గిలకరించుకుంటూ వాటర్ అనేది పోసుకొని కలుపుకోవాలి. ఇది గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. లూజ్గా ఉంటే కనుక మనం వేసిన మసాలాలు దాని మీద నిలబడదనమాట. అందుకే మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం 5 నుంచి 10 నిమిషాల దాకా పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనె బాగా మరిగించిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలోకి మార్చుకొని మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. నూనె చెయ్యి మీద పడకుండా జాగ్రత్తగా విడివిడిగా వేసుకోవాలన్నమాట. అది కూడా ముద్దలా కాకుండా కొంచెం కొంచెం విడివిడిగా వేసేసుకోవాలన్నమాట. ప్రతి ఇంట్లో ఎవరైనా సరే అండి, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే ఏమైనా ఉన్నాయా అని వెతుక్కుంటూ ఉంటారు కదా. మరి చక్కగా ఇది మనం చేసేసుకుంటే గనక ఒక 10 నుంచి 20 రోజుల దాకా నిల్వ ఉంటుందన్నమాట. ఇది వేయంగానే కదపకుండా 1 నిమిషం అలా వదిలేయాలన్నమాట. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మరీ హైలో వేయించుకుంటే లోపల అనేది వేగదండి. పైన మాత్రం వేగుతుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. ఈ విధంగా క్రిస్పీగా, క్రంచీగా వేయించుకున్న తర్వాత వీటిని మనము తీసేసుకోవాలి. తర్వాత ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మిగిలిన మిశ్రమం కూడా ఈ విధంగానే వేయించేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు వేయించుకుందామండి. వేయించుకొని అందులో వేసేసుకుందాం. ఇంకో విషయం గుర్తుంచుకోవాలి, మనం తీసిన తర్వాత కొంచెం మెత్తగా ఉన్న తర్వాత మాత్రం క్రిస్పీగా, క్రంచీగా తయారవుతాయి. మనం తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి. అంతే అండి, మన టీ టైంలో తీసుకునే పల్లి పకోడా రెడీ. ఇది బయట దొరికే వాటికంటే క్రిస్పీగా, క్రంచీగా తయారవుతుందన్నమాట. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సపోర్ట్ us. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.